నమస్కారం. ఈరోజు ఎన్జిఓస్ డే. ఎన్జిఓస్ డే అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఎన్జిఓస్ ఉన్న దేశం ఏంటంటే అమెరికా. ఆ తర్వాత మన భారతదేశం. భారతదేశంలో ఎన్జిఓస్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అనేక మంది స్వచ్ఛంద సంస్థలు స్థాపించి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వము అన్ని కార్యక్రమాలని చేయటం అంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 150 కోట్ల మంది జనాభాకి ప్రభుత్వం ఏదైనా ఒక సహాయ సహకారాలు అందించడం అంటే కష్టం. కాబట్టి దయగల దాతల యొక్క సహకారంతో ఎన్జిఓస్ అంటే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల వారి యొక్క సహాయ సహకారంతో అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన లేదా ఒక్కొక్క హ్యాబిట్ అనేవి ఉంటాయి. కొంతమంది వ్యక్తులు వ్యాపారం చేస్తారు, కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది రాజకీయంలో ఉంటారు, కొంతమంది వారి వృత్తుల్లో వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రజాసేవ చేయాలని ఒక ఉద్దేశంతో సమాజానికి మనం ఎంతో సహాయ సహకారాలు అందించాలి. మనమే కాకుండా 10 మంది సహాయ సహకారాలతో ఈ సమాజాన్ని నిద్ర లేపుదామని చాలామంది స్వచ్ఛంద సేవకులు మరొకటి వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, లేదా బ్లడ్ డొనేషన్ క్యాంపుల కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. కానీ ప్రభుత్వం వారు స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న సంస్థలకు ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక తుఫాన్ వచ్చినా, లేదా ఒక అగ్ని ప్రమాదం జరిగినా, ఒక రైలు యాక్సిడెంట్ జరిగినా, లేదా ఒక బస్ ప్రమాదం జరిగినా, ఎవరికైనా రక్తం కావాలన్నా కానీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల్లో ప్రతినిధులు కానివ్వండి లేదా మెంబర్స్ కానివ్వండి వస్తారు. ప్రభుత్వం నుంచి స్వచ్ఛంద సంస్థలు ఏమీ కోరుకోవట్లేదు. ఏదో జీతాలు ఇవ్వండి, లేదా స్థలాలు ఇవ్వండి, బిల్డింగ్లు ఇవ్వండి అని కోరుకోవట్లేదు. స్వచ్ఛంద సంస్థలు ఏం కోరుకుంటున్నాయంటే మమ్మల్ని ఒక స్వచ్ఛంద సేవకులుగా గుర్తించి ఒక ఐడి కార్డు ఇవ్వండి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఈ స్వచ్ఛంద సేవకుల్ని అందరికి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళని కూడా ప్రభుత్వంలో భాగంగా చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారు రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేక నిర్వహిస్తుంటుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఇతర అనేక ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు ఈ యొక్క స్వచ్ఛంద ప్రతినిధులు చేస్తుంటారు. వారికి ఇలాంటివి అప్పగిస్తే ఎటువంటి అవినీతి లేకుండా వీరు చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క భారతదేశం అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ఎన్జిఓస్ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ప్రతినిధులకి ఈ యొక్క సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నా పేరు తమ్మినేని పాండు. నేను ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక అధ్యక్షుడు.